ఏమైంది? ఏ నిర్ణయం తీసుకున్నావు? నేను చెప్పింది వినపడలేదా? నేను చెప్పాను కదా, నా వల్ల కాదు. ప్రతిసారి ఇలా చెప్పింది చెప్పడం నాకు విసుగ్గా ఉంది. ఏంటో చూస్తున్నావు? ఐపీఎల్ జరుగుతుందా? అడ్డగాడితే అన్నిటికీ కారణం నీ తాగుడే. ఈ బాడీని దాదాపు 2 గంటల క్రితమే కనిపెట్టడం ఈ జరిగింది. హత్య అసలు ఎలా జరిగింది? ఆధారాలు ఏమైనా కనిపెట్టారా? రోడ్ సైడ్ ఉన్నటువంటి ఎవరన్నది ఇంకా కనిపెట్టలేదు. దీని గురించి హైర్ వివరాలు అఫీషియల్స్ ఇంకా అందరూ దొరకలేదు. ఇక్కడికి వస్తున్నారు. ఈ రిపోర్ట్ కోసం మీరు ఎట్టి చూస్తూ పరిస్థితులను ఉండండి. మీడియాని లోపలికి అనుమతించకూడదు. వాళ్ళకి ఏ ఒక్క విషయం చెప్పకూడదు. అర్థమైందా? ఇట్స్ ఎన్ ఆర్డర్. ఓకే, ఓవర్. అయితే సాక్ష్యం మీరేనా అన్న? అవును సార్. సరేనా, అసలు మీరేం చూసారో చెప్పండి. సార్, రాత్రి నేను కాఫీ అమ్ముతూ ఉంటాను. నేను తిరిగి వచ్చే సమయంలో ఆ మలుపులో ఒక బండి ఆగుండడం చూశాను. నేను దగ్గరికి వెళ్తున్నప్పుడు 2 వ్యక్తులు కారులోంచి ఒక వ్యక్తిని బయట పడేసినట్టు చూశాను. ఎవరో ఏంటో తెలుసుకుందాం అనేసరికి వాళ్ళు బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తే మీరు కనిపెట్టగలరా? అది కొంచెం కష్టం సార్. మంచు ఎక్కువగా ఉంది, చూసినా గుర్తుపట్టలేను సార్. సార్, నాకు తెలిసి ఈ సంఘటన దాదాపు రాత్రి 1 గంటకి జరిగింది సార్. గోపాల్ అన్న వ్యక్తి దీనికి సాక్ష్యం సార్. వాళ్ళు వచ్చిన బండిని ఐడెంటిఫై చేశారా? సార్, అది వైట్ కలర్ ఓమ్నీ సార్. ఇది తప్ప వేరే డీటెయిల్స్ ఏం తెలియలేదు. వాళ్ళ గురించి తెలుసుకోవడం కష్టం అని చెప్తున్నారు. బాడీని ఐడెంటిఫై చేశారా? ఎస్ సార్. ఇతను ఇంట్లో వెంటనే ఇన్ఫార్మ్ చేసి మిగతా ఫార్మాలిటీస్ త్వరగా కానించండి. సార్, ఈ నంబర్ కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. అందులో అడ్రస్ ఉంది కదా, మీరే నేరుగా వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి.
కొద్దిసేపట్లోనే భర్త శవం నడి రోడ్డు మీద మరియు భార్య శవం వాళ్ళుంటున్న ఫ్లాట్ లోనే కనిపెట్టడం జరిగింది. రాష్ట్రంలోనే సంచలనం రేపిన ఈ జంట హత్య కేసు ఛేదించడానికి ప్రభుత్వ అధికారులు వచ్చేసినట్టు తెలుస్తుంది. సార్ ఈ హత్య ఎవరు చేశారో మీకు తెలుసా? సార్ ఒక్క నిమిషం. సార్ ప్లీజ్ ఆగండి సార్. సార్ ఒక్క ప్రశ్న సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎనీ సాల్డ్ ఎవిడెన్స్? సార్, హత్యకి యూజ్ చేసిన వెపన్ కూరగాయలు కట్ చేసే కత్తి అయి ఉండొచ్చు. మనకి స్పాట్ లో దొరికిన కత్తి మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. బహుశా అవి హత్యకు గురైన వాళ్ళవై కావచ్చు. అలాగే ఈ టీపై మీద కూడా కొన్ని బ్లడ్ స్పాట్స్ ఉన్నాయి. అలాగే కింద ఉన్న బ్లడ్ శాంపుల్స్ కూడా మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అవేంటో పరిశోధించిన తర్వాతే మనం చెప్పగలం సార్. ఎనీ మోర్ క్లోజ్? సార్, ఈ చనిపోయిన అమ్మాయి మెడ మీద గోల్డ్ గీసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి. మేబీ అది రేప్ అటెంప్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇంకా వివరంగా పరిశోధించిన తర్వాత ఏమైనా చెప్పగలం సార్. ఇదిగో సార్. ఆ సెక్యూరిటీకి స్పృహ వచ్చిందా? లేదు సార్. ఓకే, యూ ప్రొసీడ్. ఓకే సార్. రాష్ట్రంలో జరిగిన ఈ రెండు హత్యల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ హత్య కారణాలు సార్ ఈ దేశాన్ని కుదిపేసిన హత్యల గురించి మీరు ఏమంటారు సార్? ఈ హత్యలు జరిగి కేవలం కొద్ది గంటలే అవుతోంది. మేము చాలా సీరియస్ గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సిఐ షణ్ముగం దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎన్నో ఆధారాలు సేకరించాలి. నో మోర్ కామెంట్స్ ప్లీజ్. దీని గురించి మీరు ఈ కేసు గురించి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని మేమందరం నమ్ముతున్నాము.